పైన ఎవరుంటారు? అందుకే తనలో తానే రమిస్తూ ఉంటాడు ఎప్పుడు. అది శివతత్వం. కాబట్టి ఆయనంత యోగి లేడు, ఆయనంత భోగి లేడు, ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు, ఆయనంత దగ్గరగా ఉండేవాడు లేడు, ఆయనంత తేలికగా భక్తుల్ని అనుగ్రహించేవాడు లేడు. ఎందుకని? మనసెరిగి చిరునవ్వుతో ఇచ్చేస్తాడు. కలియుగ ప్రారంభంలో అడిగారట, కలి యొక్క ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది కదా, చాలా పాపకర్మలు చెయ్యాలన్న అనురక్తి ఉంటుంది తప్ప పుణ్యకర్మలు చెయ్యాలనేటటువంటి ఉత్సాహం ఉండదు కదా స్వామి, అందుకని మేము తేలికగా తరించడానికి మాకు ఏదైనా మార్గం చెప్పరా అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, మీకందరికీ మోక్షం కావాలని కదా తాపత్రయం, సరే నేను ఒక మాట చెప్తాను చెయ్యండి అన్నాడు. దర్శనాత్ అభ్రదసి, చిదంబరంలో ఎలా దర్శనం చేయాలో అలా చేయండి, మోక్షం ఇచ్చేస్తానన్నాడు. చిదంబరంలో దర్శనం అంటే శివలింగం ఏమి ఉండదు, ఓ గది ముందు నించుంటే గోడకి కన్నాళ్ళ ఉంటుంది, ఓ తెర తీస్తారు, ఎదురుకుంటే గోడకి మారేడు గలాలు వేసి ఉంటాయి, వేసేస్తారు. కొంతమంది గడుసు వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమిటి నాకేం కనపడలేదు, కనపడలేదు, అయ్యో అదేంటి శివలింగం ఉంది కదా అంటారు. అబద్ధం అది, అక్కడ ఏమి ఉండదు. నేనే చూసా కొంతమంది అలా చెప్పేస్తుంటే, అయ్యయ్యో ఇంత సాధ్యమా అనుకున్నాను. అంటే ఏమో వాళ్ళు మహాజ్ఞానులేమో, దూర్జడికి కనబడ్డట్టు ఉదయగ్రామము పానవట్టము అభిషేకోద ప్రవాహంబు వార్ధి అని మరి బ్రహ్మాండం అంతా శివలింగంలా కనబడుతోందో, నేను ఎందుకు తక్కువ మాట్లాడాలి? కాబట్టి అక్కడ ఏమీ ఉండదు. అంటే అనంతం, ఆయన కానిది లేదు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు చిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులత్రులు మానసమృతకరండు చందములు ధాతువులు ధర్మ సమితి హృదయము ఆస్యపంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఉప్పు ఆజ్యముగుసు. యావత్ బ్రహ్మాండమంతా నిండిపోయి ఉంటాడు. అదిగో ఆ తత్వం కింద ఆకాశ స్వరూపుడుగా అంతటా నిండిపోయిన వాడిగా అక్కడ జ్ఞానంతో చూడగలిగితే చిదంబర రహస్యం. అది చిదంబర రహస్యం అంటుంటారు. అందుకని చిత్ అంబరం ఏదో భయంతి త్వాం ధన్యా కటిచన చిదానందలహరి అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారి అమ్మాయి ఎక్కడో ఎవరు ఒక్కడమ్మా నిన్ను అలా తెలుసుకుంటున్నాడు అంటారు. అలా చూడగలిగిన వాడు ఎక్కడో కోటాను కోట్లలో ఒకటి జ్ఞానంతో చూస్తాడు. స్వామి నువ్వు మమ్మల్ని మోహపెడుతున్నావు, చిదంబరం వెళ్ళి చూడమా, నాకేమర్థం అవుతుందని చూడడం ఈ తత్వం అంతా. ఇంకొక మాట చెప్పండి, దర్శనాద ప్రసరసి, మాకు సాధ్యం కాదు, ఇంకొక మాట ఏమైనా చెప్పండి, అనుగ్రహించండి. సరే, జననాత్ కమలాలయే, తిరువారూరులో పుట్టండి, మోక్షం ఇచ్చేస్తారు. ఇది మరీ అన్యాయం. నేను మా అమ్మ కడుపులో ఉంటాను, మా అమ్మ నన్ను ఎక్కడ కంటుందో నాకు తెలుసా? మా అమ్మ తిరువారూరులో కంటుందో, లేకపోతే తాయారుపేటలో కంటుందో, ఏలూరులో కంటుందో, జాలిపూడిలో కంటుందో, విశాఖపట్నంలో కంటుందో, కాకినాడలో కంటుందో నాకేం తెలుసు? అప్పటికి మా అమ్మ పుట్టింటారు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్తుంది. ఒకవేళ అది ఏ పల్లెటూరు అయి కవల పిల్లల కడుపులో ఉంటే మేనమావ గారు ఉన్న పెద్ద పట్టణంలో అవ్వచ్చు పురుడు, ఏం చెప్పగలం? అందుకని ఇదేం మాట స్వామి, నేను కరుణామయుడు అని నమ్ముకుని మేమొస్తే తిరువారూరులో పుట్టు ఇస్తానంటే ఏమిటి? నా వల్ల ఎలా సాధ్యం అవుతుంది? ఎక్కడున్నానో ఏం తెలుస్తుంది? ఆ కటిక చీకట్లో అమ్మ కడుపులో పడుకుని కుదరదు. ఇంకొక మాట చెప్పు. సరే, జననాత్ కమలాలయే, పుట్టడం నీ చేతిలో లేదు, చచ్చిపోతావని చెప్పించడమని. కాశ్యాంతు మరణాన్ముక్తి, బలవంతంగా చచ్చిపోవడం కాదు సుమా, సహజంగా నీ కర్తవ్యాలన్నీ అయిపోయాయి, కాశీ వెళ్ళిపో, ఇంకా నాకేం లేవు, నీ చేయవలసినవన్నీ చేసా, చెప్పులు ఇప్పేశా, ఇంకా నాకేం బెంగలేదు, మనవాళ్ళు కొడుకు చూసుకుంటాడు, కోడలు చూసుకుంటుంది, ఎందుకు వచ్చింది, హాయిగా వెళ్ళి కాశీలో ఉంటా, ఎప్పుడప్పుడు ఊపిరి అయిపో. ఏమవుతుంది కాశీ ఉంటే అంటే, రామకృష్ణ పరమహంస దివ్య దర్శనం చేశారు. కాశీ పట్టణంలో ప్రాణోత్క్రమణమయ్యేటటువంటి సమయంలో మనుష్యులకు కాదు, సమస్త భూతములకు శివానుగ్రహం కలుగుతుంది. నమస్తారాయచ అని రుద్రాధ్యాయంలో ఆయనకి పేరు. ఆయన నామమే తారకనామం. ఆయనే సంసార సముద్రమును దాటిస్తాడు. అందుకని ఏం చేస్తాడు, ఆయన నామం ఆయనే ఉపదేశిస్తాడు. అది ఎలా అంటే, ఆ తల్లి పార్వతీదేవిట బయలుదేరి వచ్చి ప్రాణోత్క్రమణమైపోతున్నటువంటి వాడు
ఇంకా ఊపిరి అందక కొట్టుకుంటున్నటువంటి సమయంలో పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ తుర్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంకి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసిత రేఖ ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి నేను నివురు దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రిల్లి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమురరించునప్పుడు కాశీ. కాశీపట్టణం అంటే ఆయనకి అంత ఇష్టం. ఆయనే చెప్పుకున్నాడు పార్వతీదేవితో, మనం ఎన్నడూ ఈ కాశీని విడిచిపెట్టి ఉండం, మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యే మనకు ఆనందింబునరించుకావున ఆనంద విపినాభిధానమయ్యే మహాశ్మశాన భూముల సంవసింతుని కాన నేనుంట ఇది మహాశ్మశానమయ్యే నూరంత పృథున నుండి రుద్రుండని కాన రుద్ర గేహాఖ్యయ్యే అసియు వరుణయు కూడి అక్షర సరవితో వారణాసియన్ సంజ్ఞయ్యే గాశ్రుదీప్తాయనంగ విఖ్యాతమైన ధాతువున కాశీ అయ్యే భూతలంబునందు అని చెప్పాడు. కాశీ నిత్య నివాసం, ఎప్పుడూ పార్వతీదేవితో శంకరుడు అక్కడ ఉంటాడు. అందుకని ఆ ప్రాణోత్క్రమణం అవుతూ చెమటలు పట్టేసి ఊపిరందక మనసు ఇంద్రియముల యొక్క శక్తులు వెనక్కి లాగేస్తుంది. కళ్ళు చూడవు, చెవులకి వినపడదు, ముక్కు వాసన చెప్పదు, ఊపిరి అందదు, చెమట. కొడుకేదో అంటూ ఉంటాడు, వినపడదు, పడుకోబెట్టేస్తుంటారు చాప మీద, బయట పడుకోబెట్టండి అంటారు, అదొక భయం. అటువంటి సమయంలో తులసి నీళ్లు పోస్తాడు, గుటకపడదు, ఎదురుగుండా భటులు. అంతటి భయంకర వేళ పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ పార్వతీదేవి వచ్చి విసిని కర్రతో కాదుట, తన పవిట కొంగుతో విసురుతుందిట. అమ్మవారిని చూస్తూ తన్మయత్వంతో జగదంబ మా అమ్మ శ్రీమాత అని శాంతి పొందుతట. అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ తుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డూంకి. ఏనుక్కి 8 ప్రదేశముల నుంచి మదజలం కారుతుంది అని. ఆ డుంకి గణపతి ఆ మదజలం తడిగా ఉంటుంది, సువాసనతో ఉంటుంది, అందుకే తుమ్మెదలు వాలుతూ ఉంటాయి. దాన్ని తొండం చివరి భాగంతో ముక్కు దగ్గర చిమ్ముతూ ఉపశాంతి కల్పిస్తాట. డుంకి గణపతి బయలుదేరి వచ్చి కంఠవేది మీద చంద్ర వంక ఉండి ఎడం పక్కకి తొండం తిరిగితే డుంకి గణపతి అంటారు. కాశీపట్టణంలో ఉంటాడు అని వచ్చి ఆయన తుత్కారమనరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంకి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసిత రేఖ. భయపడకురా అని 3 కాళ్లతో ఉంటాడు భృంగి. భృంగిచ్ఛానటనోత్కట కరిమదగ్రహీ స్ఫురన్మాధవ అంటారు శంకరాచార్యులు వారు. ఆ భృంగి ఎంత వశపడతాడంటే సేవకుల్ని కూడా అంత ప్రేమిస్తాడట శంకరుడు. అది యజమాని అంటే. చండీశ్వరుడు నిజానికి శివ కుటుంబంలో సభ్యుడు కాడు, మనందరిలా పుట్టిన నరుడు. కానీ ఆయన ప్రేమ చూసి ఏ స్థానం ఇచ్చాడంటే తను తినగా మిగిలినది తన కడుపున పుట్టిన బిడ్డలు కానీ కట్టుకున్న ఇల్లాలు కానీ తినడానికి వీల్లేదు. చండీశ్వరుడు తినాలని నియమం పెట్టాడు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో శ్లోకం చేస్తూ నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అంటారు. అది చండీశ్వరుడికి వెళ్తుంది. శివాలయంలో ప్రసాదం శివాలయంలో వదిలిపెట్టేయాలి, ఇంటికి పట్టుకెళ్ళకూడదు, అది పిచ్చి మాటలు. చండీశ్వరుడికి చిటిక వేసి చూపించాలి, ఆయనకి చెవుడండి అవన్నీ కావు. ఆయన ధ్యానమునందు ఉంటాడు, శివధ్యానంలో. చిటికల చెండి అని చిటిక వేస్తే కళ్ళు విప్పుతాడు. ఏ అంటాడు, స్వామి శివప్రసాదం పట్టుకెడుతున్నాను, ఆ పట్టుకెళ్ళు అంటాడు. చండీశ్వరుడికి చెందుతుంది కాబట్టి ఆయనకి చూపించి తీసుకెళ్ళాలి. అందుకే లోపలికి వెళ్ళి ఆయన్ని చూసి బయటకు వస్తున్నప్పుడు చండీశ్వరుడు ఉంటాడు ప్రదక్షిణంలో. నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. బిడ్డలకి కూడా ఇవాళ అధికారం చండీశ్వరుడికి ఇచ్చాడు. ఒక యజమాని అంటే తన మీద ప్రేమ ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళ గురించి పరోక్షంలోనైనా అలా చెప్పి మెచ్చుకోవాలి. అంతేగాని ఎప్పుడు నే గొప్పవాడిని కాదు, అంత గొప్పవాళ్ళు వాళ్ళు నన్ను అనుగమిస్తూ అని చెప్పాలి.
అది యజమానికి ఉండవలసిన లక్షణం. అది శివుడు చూపిస్తాడు ఇంటి యజమానిగా ఎలా ఉండాలో. కాబట్టి ఆ భృంగి బయలుదేరి వస్తాడు. ఆయన 3 కాళ్లతో ఉంటాడు. చిత్రం ఏంటంటే ఆ భృంగి అంటే ఎంత ఇష్టమో తెలుసా? ఆ భృంగి కోసం మెడతాడు పార్వతీదేవితో కలిసి. కాంచీపురంలో భృంగి మంటపం అని ఏకాంబరేశ్వర దేవాలయానికి బాగా బయటికి ఉంటుంది, కామకోటి మఠం వేది. పర్వదినాల్లో పల్లకీలో అమ్మవారితో కలిసి సుగంధ కుంతలాంబతో కలిసి ఆ భృంగి మంటపానికి వస్తాడు. వచ్చి భృంగికి దర్శనం ఇచ్చి లోపలికి వెడతాడు. విద్యాశంకర దేవాలయంలో శృంగేరిలో గోడ మీద ఉంటాడు భృంగి చెక్కబడి. 3 కాళ్లతో ఉంటాడు భృంగీశ్వరుడు ఒక్కడే. అటువంటి భృంగి వచ్చి ప్రథమోత్తముండు, ప్రథమ గణాల్లో ఉత్తముడు, భయపడకురా నీకేం బెంగలేదని బొట్టన వేలుతో విభూతి పెడతాట. ఎవరికి? కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అవుతున్న వాడికి. మళ్ళీ వెనక్కి వచ్చి గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమణ తీర్చు భసిత రేఖ ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మెను నిగురు. చల్లటి తల్లి, ఆ గంగకి అధిష్టాన దేవత గంగమ్మ ఉందే, ఆవిడ రూపంతో తెల్లటి బట్ట కట్టుకుని నడిచి వస్తుంది గంగమ్మ. గంగమ్మ అనుగ్రహిస్తుంది. గంగకి అధిష్టాన దేవత ఉంది, ప్రతి నదికి ఉంది. తెలిస్తే తెలిసినట్టు ఉండాలి, తెలియకపోతే తెలియనట్టు ఉండాలి. అంతేగాని నదులకు ఉంటారా? నదులు పుణ్యజలాలా? నదుల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందా? అదో మెట్ట వేదాంతం. మరి అలాంటప్పుడు నదుల గురించి పురాణాలు అన్నింటిలో అంత గొప్పగా ఎందుకు మాట్లాడారు? శంకరాచార్యులు వారు నర్మదాష్టకం ఎందుకు చేశారు? గంగాష్టకం ఎందుకు చేశారు? నదులు గొప్పవి కాబట్టే కదా. గంగకి అధిష్టాన దేవత ఉంది, ఆవిడ ప్రీతి పొందుతూ ఉంటుంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళారు. గంగమ్మ అడిగింది, శాస్త్రి స్నానానికి వచ్చావు ఏమి ఇస్తావని అడిగింది. ఆయన ఉంగరం తీసి వేయిపోయారు. అది నీకు అనుష్ఠానానికి కావాలి, ఆచమనం చేయడానికి, రేపు మీ ఆవిడ్ని అడిగి పట్టరా అంది. ఆవిడ్ని అడిగి తీసుకెళ్ళి ఆయన గంగమ్మకి ఇచ్చారు. గంగమ్మ పలుకుతుంది, ఎందరికో పలికింది. అంతవరకు ఎందుకు? గురు శుశ్రూష చేశారు ముత్తుస్వామి దీక్షితారు వారు. గురువు గారి శరీరం వదిలిపెట్టేసే ముందు ప్రతిరోజు గురువు గారు స్నానం చేశాక శిష్యుడు స్నానం చేసేవాడు. ఆ రోజున దీక్షితారు వారిని పిలిచి, ఇవాళ నువ్వు ముందెళ్ళు, స్నానం చేసే ముందు గంగకి నమస్కరించి మునిగి చేతులతో తడువు, ఏది గంగమ్మ ఇస్తే తెచ్చుకో అన్నారు. ఆయన గంగమ్మకి నమస్కారం చేసి గురువు గారి ఆజ్ఞ అని గంగమ్మలో చేతులు పెట్టి తడివారు. వీణ దొరికింది. అందుకే మిగిలిన వీణలన్నింటికి యాళి, పౌరాణిక మృగం కిందకు ఉంటుంది. ఒక్క దీక్షితారు వారికి వీణకి మాత్రం పైకి ఉంటుంది. అది గంగామాత ప్రసాదం. దీక్షితారు వారు ఆ వీణ వాయించేవారు. గంగమ్మ ఎందరినో అనుగ్రహించింది. ఒకప్పుడు భాగవతాన్ని